దేవునికి మహాకృప మనందరికి తోడై ఉండాలని, ఆ దేవాది దేవుడు మనందరిపైన తన కరుణగల హస్తాన్ని ఉంచి దివారాత్రములు తన కంటి పాప వలె మనల్ని కాపాడుకోవాలని, ఇప్పటి వరకును సోదరి జ్యోత్స్న గారు చేసిన ప్రతి ప్రార్థన కూడా, ప్రతి విన్నపము కూడా, ప్రతి వ్యాధి బాధల కొరకు ఆ బిడ్డ అందరి గురించి చేసిన ప్రార్థనలు ఆ దేవాది దేవుని పాదాల సన్నిధికి చేరాయని నిండు మనసుతో విశ్వసిస్తూ ఆ దేవాది దేవుని కృపా వరములు ఎల్లవేళలా మనపై ఉండునట్లుగా ఆ పవిత్ర ఆత్మ శక్తి నడుపుదలలో మనము నడిచే విధముగా ఆ దేవాది దేవుని మార్గమును వీడకుండా ఎలాంటి సైతాను శోధనలు మనకు ఎదురైనప్పటికీ పవిత్ర ఆత్మ దేవుని నడిపింపులో మనం అందరము కూడా ముందుకు సాగునట్లు ఆ దేవాది దేవుని వేడుకుంటూ ఈ వాక్య పరిచర్యని మనము మొదలు పెట్టుకుందాం. తల్లి, బైబిల్ గ్రంథాన్ని తెరవండి. చూడగలిగేవారు చూడండి, లేదా మనసు పెట్టి ఆలకించండి. ఎందుకంటే ప్రతి వాక్యాన్ని నేను ప్రతిసారి కూడా ఏ గ్రూపుకు వెళ్ళినా నేను చెప్తాను తల్లి. మరోలా అనుకోవద్దు మీరు, ఊక బ్రదర్ గారి వాక్యం గురించి చూడండి చూడండి అని చెప్తూ ఉన్నాడు అని మీరు అనుకోవద్దమ్మా. కారణం ఏంటంటే నేను పదే పదే ఎందుకు చెప్తానంటే, సైతాను మీ హృదయంలో ఎక్కడ చోటు చేసుకుంటూ ఉందో, మీ ఆలోచనలు మరోవైపుకి ఎక్కడ మలుతాయో అనే ఒక సహృదయంతో ఉద్దేశంతో నేను తెలియపరచడం జరుగుతూ ఉందమ్మా. బైబిల్ గ్రంథము మన ముందు లేనట్లయితే మన ఆలోచనలు ఎటో వైపు వెళ్తా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాక్యం చూడండి అని నేను అన్నప్పుడు మీ ఆలోచనలో ఉన్న కూడా ఆలోచనలన్నీ వదిలేసి వాక్యం వైపు మలుతూ ఉంది. కాబట్టి అమ్మ, అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దయచేసి సెల్ ఫోన్లో ఎవ్వరు కూడా వాక్యాన్ని చూడవాకండి, బైబిల్ గ్రంథంలోనే చూడండి తల్లి. ఓకేనమ్మా, వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాము. ఈరోజు మనము ధ్యానించుకోబోయే వాక్యం ఏమిటంటే, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని మనకి ఎప్పుడు ఈ ఆలోచన వస్తుంది అంటే, మనం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, లేదా చాలా వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు, లేదా మనం ఒంటరి జీవితాన్ని గడిపినప్పుడు, మనం ఇది సాధించలేము అని గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు, లేదా నాకు ఈ వ్యాధితోటే ఇక నేను నా మరణము, నా అంతిమ దశ ఈ మరణంతోటే ముగుస్తుందేమో అని ఆ మరణము యొక్క, ఆ వ్యాధి యొక్క తీవ్రత మనలో ఉన్నప్పుడు మనకి ఇది దేవుడికి సాధ్యపడదేమో, దీన్ని తీసివేయడము, ప్రార్థన చేసుడు కూడా వేస్ట్ ఏమో. ఎందుకంటే నా ఇబ్బంది, నా తీవ్రత, నా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వ్యాధి బాధలు కావచ్చు, ఏదైనా సరే మనకు మించి, మన ఆలోచనకు మించి, మానవుని శక్తికి మించి మన ఎటు చూచినా ఎడారి వలె కనిపిస్తూ ఉంటుంది. మనకు ఆ సమస్యలు వచ్చినప్పుడు మన చుట్టూరా ఎంతమంది బంధుమిత్రులు ఉన్నప్పటికీ కూడాను, రక్త సంబంధికులు ఉన్నప్పటికీ కూడాను, మన పరిస్థితిని చూసి ఎవ్వరు కూడా మన దగ్గరికి రానప్పుడు, మనము ఎడారిలో ఒంటరిగా నిలబడినట్లు మనకు అనిపించినప్పుడు, ఈ నా బాధను తీసివేయడము దేవునికి సాధ్యమేనా అని అనిపించే సందర్భాలు చాలా మందికి ఎదురై ఉంటాయి దైవ బిడ్డలారా. అందుకే ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యం ఏంటి అంటే, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా. అయితే దేవుడు, నేను ఇప్పుడు మానవ మాతృలుగా మనకు రాబోయే కష్టాలు శక్తికి మించినే వస్తేనే నిజంగా దేవుడి వల్ల అవుతుందా అనే క్వశ్చన్ మనలో వస్తుంది. కానీ దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అదేం మాట అంటే, మన శక్తికి మించిన, ఆలోచనకి మించిన కష్టం ఎప్పుడైతే నీకు వస్తుందో, ఎలాంటి కష్టం వస్తుందో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కష్టంలో నువ్వు ఎలా ఉండాలో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. చూడమ్మా, నేను చదువుతాను, మీరు ఆలకించండి తల్లి. 1 పేతురు 4వ అధ్యాయము 12-13 వచనాలు. పేతురు గారు రాసిన మొదటి లేఖ
4వ అధ్యాయం 12, 13 వచనాలు గమనించండి. నేను చదువుతాను. శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు కలవరపడకుడి. ఇది వాక్యం అర్థమవుతుందమ్మా. అగ్ని వంటి మహాశ్రమంట. అగ్ని వంటి మహాశ్రమ అనే ఈ వాక్యానికి అర్థం ఏమిటి అనగా, ఒక వ్యక్తి అగ్ని అంటే మంటనే కదమ్మా. ఆ మంటలో కాలుతూ ఉంటే, ఆ కాలుతూ ఉన్నప్పుడు ఆ మనిషి యొక్క శ్రమ ఎలా ఉంటుంది? కాపాడండి, రక్షించండి అని అరుపులు, ఆర్తనాదము మనకు వినబడుతుందా లేదా? బయటకున్న వాళ్ళకి, వినే వాళ్ళకి చెప్పండమ్మా. వాక్యంలో ఉన్న తీవ్రత, దేవుడు మనకు వర్ణించే తీవ్రతను ఆలకించండి దైవ బిడ్డలారా. శోధించుటకు మీకు కలుగుతున్న శోధనలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు వరకు మన వ్యాధి బాధలే ఇవి తీసివేయుటకు దేవునికి సాధ్యమా అని మనం అనుకుంటున్నామే. మీకు వచ్చే బాధల కంటే నేను చెప్పే మాటలు ఒకసారి ఆలకించండి. అగ్ని వంటి మహాశ్రమను గూర్చి, అగ్ని వంటి ఒక మహాశ్రమ మీకు ఎప్పుడైతే ఎదురవుతూ ఉంటుందో అనగా దాని తీవ్రత చూపిస్తూ ఉన్నాడు. ఆ శ్రమ, ఆ కష్టం ఒక మంటలో కాలిపోతూ ఉన్నప్పుడు నువ్వే విధంగా ఆర్తనాదం చేస్తావో దాన్ని చూసి, అయ్యో నేను చనిపోతున్నాను మంటలో ఉండి కేకలు వేస్తాం చూడు, అది మీకేదో ఒక వింత సంభవించినట్లు కలవరపడకుడి. దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతుండో చూడండి అమ్మ. ఒకసారి ఆ అగ్నిలో ఉండి నువ్వు కేకలు పెడితే అది నీకు ఏదో జరిగిపోయింది, నువ్వేదో చనిపోతున్నట్టుగా కలవరపడి నీకేదో ఒక వింత సంభవించినట్లు కలవరపడకు, భయపడకుము అంటున్నాడు ప్రభువు. అర్థమవుతుందా అమ్మ వాక్యము? మనకొచ్చే కష్టాలకి ఈరోజు మనం ఎంతగానో ప్రేర్ చేస్తూ ఉన్నాం, కానీ అది కాదు కష్టము. ఇలాంటి కష్టం వచ్చినా కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే, అగ్ని వంటి మహాశ్రమను గురించి నీకేదో ఒక వింత సంభవించినట్లు భయపడుతున్నావు, కలవరపడుతున్నావు కదా, ఆ సమయంలో నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియచేస్తాను చూడు అని అంటూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, 13వ వచనంలోకి పోయే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అయితే ఈ ఒకే ఒక్క వాక్యాన్ని బాగా నోటెడ్ చేసుకోండి. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం గురించి. ఇది మనకి ఎప్పుడైతే కష్టాలు సంభవిస్తాయో దేవుడు మాట్లాడిన ఈ మాటను మనం ఒక ప్రార్థనగా మలుచుకోవాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీని మీద మానవుని జీవితంలో ఎన్ని కష్టాలైతే వస్తాయో, ఒక్కొక్కరికి నానా రకాల కష్టాలు వస్తూ ఉంటాయి, నానా విధముల కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ నేను ఒక కష్టాన్ని ఈరోజు మీకు వివరించాలనుకుంటున్నాను. ఒక కష్టాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. నేను చెప్పేది ప్రామాణికం అసలే కాదు. ఈ వాక్యానికి రిఫరెన్స్ లా ఉంటుంది, మీరు అర్థం చేసుకోగలుగుతారు. అంటే ఈ అగ్ని వంటి మహాశ్రమ ఎలా ఉంటుందో ఒక చిన్న రిఫరెన్స్ ద్వారా మీకు వివరించాలనుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక పెద్ద డాక్టర్ లేడీ, ఆమె చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ అన్నమాట. అంటే ప్రసూతి హాస్పిటల్స్ అని రాసి ఉంటాయి కదమ్మా. ఆమె ఆ పెద్ద ఒక మంచి స్పెషలిస్టు. ఆ నగరంలో కూడా మంచి పేరున్న ఒక మంచి గొప్ప డాక్టర్లలో ఆమె ఒకటి. ఆమె హస్తవాసి చాలా మంచిదని అందరు కూడా చాలా మంది ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె హాస్పిటల్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఆమె హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అంటే ఎంత అదృష్టంగా భావించేవారు. ఎందుకంటే హాస్పిటల్లో బెడ్స్ దొరకడం చాలా కష్టం. ఒక్క మాటలో నేను చెప్పాలంటే, హాస్పిటల్లో బెడ్స్ దొరికితే తల్లికి గాని శిశువుకి గాని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. 99% అన్ని సక్సెసే అనేది పోయే పేషెంట్స్ కి చాలా ధీమా, నమ్మకం, విశ్వాసం దైవ బిడ్డలారు. అంత మంచి డాక్టరు, ఆమె గుణవంతురాలు కూడా.
కానీ ఆమె ఎన్నో కాన్పులు చేస్తూ ఉంది చేతుల మీదుగా. ఎంతో మంది పసి కందులను ఎత్తుకుంటూ వారి తల్లి ఒడిన పక్కన పడుకోబెడుతూ ఉంది. అన్ని కూడా ఆమె సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీస్కే 100% ప్రిఫరెన్స్ ఇచ్చే డాక్టర్, దైవ బిడ్డలారా. ఆమె ఉత్తమ డాక్టర్ అవార్డు కూడా తీసుకొని ఉన్నారు. అంత మంచి డాక్టర్. ఆమె భర్త కూడా ఒక ఎండి. వాళ్ళది చాలా సాఫీగా సాగుతున్న జీవితము. కొన్ని కోట్లకు అధిపతులు వాళ్ళు. అయితే ఆ తల్లి నార్మల్ డెలివరీ, ఆ తల్లి ప్రసవ వేదన ఈ డాక్టర్ అమ్మ చూస్తూ ఉంది. ఎంతో మంది ఆ ప్రసవ వేదన ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత బాధాభరితంగా ఉంటుందో ఈమెకి బాగా తెలుసు. ఎప్పుడైతే ఆ బేబీని చేతులకు తీసుకొని తల్లి ప్రక్కన పడుకోబెట్టినప్పుడు ఆ తల్లిలో వెంట తల్లి కన్నీటి కళ్ళ నుండి కారుతున్న కన్నీటి బిందువులు, ప్రసవ వేదన పడుతున్న సమయంలో కారుతున్న కన్నీటి బిందువులు ఒక్కసారిగా ఆ పసి కందును చూడగానే ఆ తల్లికి ఆ కన్నీటి బిందువులు బాష్ప బిందువులుగా మారడం చూస్తూ ఉంది ఈ డాక్టర్ అమ్మ. అలా ఎంతో మందిని చూస్తూ ఉంది, ఎంతో మందిని ఆదరిస్తూ ఉంది. హాస్పిటల్లో ఉన్నంతసేపు, డ్యూటీ చేసినంతసేపు ఎంతో సంతోషంగా ఉండేది. కానీ ఎప్పుడైతే తను ఇంటికి వస్తూ ఉందో అప్పుడు తలుపులు వేసుకొని బయటకు రాపోయేది. ఎందుకు అనగా ఆమె అందరిలో ఒక కోటీశ్వరులారుగా, ఒక ఉన్నతమైన డాక్టర్ వృత్తిని, ఆమె ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక మంచి హస్తవాసి ఉన్న ఒక వైద్యురాలిగా ఎంత పేరు ప్రతిష్టలున్నా కూడా ఆమెకి దేవుడు సంతాన వరము ఇవ్వలేదు. దైవ బిడ్డలారా, ఎంతో మంది బిడ్డలు పసికందులను చూస్తూ ఉంది తన హాస్పిటల్లో. ఎంతో మంది, ఒక్కొక్కరైతే దైవ స్వరూపులా కనబడుతున్నారు ఆ డాక్టర్ గారికి. 10 సంవత్సరాల నుంచి దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంది. కానీ ఆమె గర్భసంచి తెరవడం లేదు దేవుడు. ఆమె గొప్ప వైద్యురాలు అయినప్పటికీ కూడా ఆమెకి తెలుసు ఆమెకి పిల్లలు పుట్టరు అని కూడా. ఆమెలో ఉన్నది ఒక పెద్ద ప్రాబ్లం ఉంది ఆమెకి, అది తెలుసు ఆ డాక్టర్ గారికి. ఒకవైపు తన హాస్పిటల్లో ఎంతో మంది పసికందులు తన హస్తంలతో ఎత్తుకొని ఉన్నది. వందలాది పసికందులను కాపాడి ఉన్నది. ఎంతో మంది పసికందులను ట్రీట్మెంట్ చేసి ఎంతో సీరియస్ గా ఉన్న వారిని కూడా ఆ పసికందులను కాపాడగలిగిన ఒక గొప్ప వైద్యురాలు. కానీ ఆమెకు పెళ్ళై 10 సంవత్సరాలైనా కూడా సంతాన భాగ్యం లేదు. ఆ దేవాది దేవుణ్ణి అడుగుతూ ఉంది. ఒక డాక్టర్గా, ఒక వైద్యురాలుగా, ఒక సైన్స్ పరంగా ఆమెకు పిల్లలు పుట్టడం అసంభవము. అది ఆమెకు కూడా తెలుసు. చూడండి దైవ బిడ్డలారా, ఈ ఎంత బాధాభరితమైందంటే, ఒక వ్యక్తి మంటల కాలిపోతూ నన్ను రక్షించండి అని అన్న విధముగా ఆమె హృదయం కాలిపోతూ ఉంది, వేదనతో కాలిపోతూ ఉంది. ప్రభువా, నన్ను ఒక వైద్యురాలుగా చేసి ఎంతో మంది పసి ప్రాణాలను కాపాడుతూ ఉన్నాను, నాకొక్క బిడ్డనివ్వలేవా? ఎంత ఆవేదన! ఒక్కసారి ఆ ఆవేదన, ఏదైతే ఈ అవమానాలు అపనిందలు భరిస్తూ ఉన్న తల్లులు ఉంటారో వారు చాలా మంది అవమానాలు భరిస్తారు. దైవ బిడ్డలారా, బయటికి పోతే అందరూ బాగానే మాట్లాడతారు వాళ్ళతో. వాళ్ళ చాటుకు ఈమె గొడ్రాలు, పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, ఎన్ని కోట్ల ఆస్తి ఉంటే ఏంటి ప్రయోజనము, ఎంత పేరు ప్రతిష్టలుంటే ఏంటి ప్రయోజనము? ఆమె దేవుని దృష్టిలో, ఆమె ప్రజల దృష్టిలో దేవుడిలా ఉంది. కానీ ఆమె ఒక గుడ్రాలు, దరిద్రాలు. ఆమె ఏ తప్పు చేయకపోతే ఆమె సంతాన భాగ్యాన్ని దేవుడు ఎందుకు ఇవ్వడు? ఆమె గర్భాన్ని ఎందుకు మూసివేస్తాడు?
ఆమె తల్లిగా అనర్హురాలుగా ఎందుకు ఆమెను చేశాడు అని ఇలాంటి సూటిపోటి మాటలు ఆమె ముందు నవ్వుకుంటూ మాట్లాడినా, ఎంతో మర్యాదగా మాట్లాడినా, తర్వాత ఆ వెనకాల మాట్లాడే మాటలు ఇలా ఉంటాయని ఈ డాక్టర్కి తెలుసు. దైవ బిడ్డలారా, ఒకరోజు హాస్పిటల్కి వెళ్తూ ఉంది కారులో. డ్రైవర్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట జనాలు బాగా గుమిగూడి ఉంటారు. కారు కొద్దిగా స్లో చేయమంటుంది డాక్టర్ని. సారీ అండి, డ్రైవర్ని కారు స్లో చేయమంటుంది. డ్రైవర్ స్లో చేసి కారు సైడ్ కాపుతాడు. అక్కడ ఏంటి మంది బాగున్నారు, ఒకసారి వెళ్ళి చూసిరా అంటది అన్నట్టు. వెళ్ళి చూసి ఆ డ్రైవరు ఆ డాక్టర్ గారితో ఇలా చెప్తూ ఉన్నాడు, అమ్మా, ఆ పొదల్లో ఒక చిన్నారి పసిపాప పడేసి ఎవరో వెళ్ళిపోయినట్టున్నారు, అందరు చూస్తున్నారమ్మా అని ఆ డ్రైవర్ చెప్పేసరికి ఆమె ప్రాణం ఆగలేదు. ఎందుకంటే ఆమె ఆ బేబీని కాపాడవచ్చునేమో హాస్పిటల్కి తీసుకువెళ్ళి అని ఒక సౌహృదయంతో కారు దిగి ఆ పాప దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్ళి ఆ పాపని చూసేసరికి ఈ డాక్టర్ గారికి ఒకేసారి గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. ఎందుకనగా ఆ పాప చనిపోయి చీమలు పట్టి ఉంది. ఆ పాపకు మొత్తం చీమలు పట్టి ఉంది. ఎవ్వరు కూడా ముట్టుకోవడం లేదు. ఆ పాప అక్కడ పడేసి ఉంటే అప్పుడే అంతా ఒక 2-3 గంటల వ్యవధిలో అక్కడ పడేసి ఉంటే ఆ పాపకున్న అది అప్పుడే పుట్టిన బేబీకి ఉంటది కదా కొద్దిగా, అది ఆ వాసనకి ఆ స్మెల్కి సీమలు వచ్చి ఆ పాపను మొత్తం కొరికి వేయడం జరుగుతుంది. ఆ బాధ తట్టుకోలేక ఆ పాప మరణించింది. డాక్టర్ హృదయం చలించిపోయింది. గుండె ఆగినంత పని అయిపోయింది. ఒక్కసారిగా తాను మంటల్లో మహా అగ్నిలో కాలిపోతూ ఉన్నట్టు అనిపించింది ఆమెకి. కంటికి కారుతున్న కన్నీటిని తుడుచుకొని కారులో కూర్చుని హాస్పిటల్ కొద్ది ఇంటికి వెళ్దామంది డ్రైవర్తో. ఇంటికి వెళ్ళి ఆ రోజు మొత్తం కూడా ఏడుస్తూనే ఉంది. దైవ బిడ్డలారా, ప్రభువా, నాకెందుకు ఇవ్వడం లేదు తండ్రి? ఎవరికో ఇస్తున్నావు, ఎవరికి వారికి తెలియదు ఆ విలువ నాకు తెలుసు ప్రభువా. విలువ తెలిసిన నాకెందుకు ఇవ్వడం లేదు? విలువ తెలియని వారికి ఇచ్చి సంతాన భాగ్యాన్ని. ఆ చిన్నారి పాప ఏం పాపం చేసింది తండ్రి? చీమలతో కొరకబడింది, ప్రాణాలు వదిలింది అని ఆ దేవాది దేవుని ముందు ఎంతో మొరపెట్టుకుంటూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, ఎంతగానో ప్రాధేయపడుతూ ఉంది. తండ్రి, ఇది వైద్యపరంగా అసాధ్యం, నాకు తెలుసు, నాకు సంతాన భాగ్యము యోగము లేదని నాకు తెలుసు ప్రభువా అని ఎంతలానో ఏడుస్తూ ఉంది. ఏడ్చి ఏడ్చి అలాగే పడిపోయింది. అప్పుడు చిన్నగా డోర్ శబ్దమైంది. చిన్నగా కంటికి కారుతున్న కన్నీటి దారాలు తుడుచుకొని డోర్ తీసేసరికి ఆ వారింటిలో పనిచేసే ఒక పని మనిషి, పెద్ద వయస్కురాలు, ఒక 65 ఏళ్ల వయస్కురాలు ఉంటది. వారింట్లో మొత్తం కుకింగ్ అంతా ఆవిడే చేస్తూ ఉంది, పెద్ద వయస్కురాలు. అప్పుడు చెప్పింది, అమ్మా నేను పని మొత్తం అయిపోయిందమ్మా, నేను వెళ్తున్నాను అంది. సరే అంది. అన్న తర్వాత ఆ ముసలావిడ బయటకు వెళ్తూ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, నీవు భయపడకు అని ఫోన్లో మాట్లాడము ఈ డాక్టర్ వింటూ ఉంది. వెంటనే ఆవిడని వెనుకకు పిలిచింది పేరు పెట్టి. అమ్మా ఏంటమ్మా అని భయంతో అడుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, డాక్టర్స్ కదా, నేనేమన్నా పొరపాటు చేశానేమోనని ఈ వృద్ధురాలి మనసులో ఉంది. లేదు, ఇంతకుముందు నువ్వు ఫోన్లో ఏం మాట్లాడావు ఒకసారి మళ్ళీ చెప్పు అంది. అంటే ఏం లేదమ్మా, మా దూర బంధువులు ఒకరికి హార్ట్ స్ట్రోక్ వస్తే బైపాస్ సర్జరీ చేయాలన్నారంట, అందుకే వాళ్ళు బాగా ఏడుస్తూ ఉన్నారు, మీకేం ఇబ్బంది లేదు, నేను ప్రేయర్ చేస్తాను, మీరు ఏం భయపడవాకండి, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని చెప్పాను నేను అని చెప్పానమ్మా, అంతేనమ్మా అని
ఫోన్లో చెప్పాను అని ఆయనంటే ఎవరు అని అడిగింది. ఆయనంటే ఎవరేంటమ్మా? ఆ దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు. ఆయనకు అసాధ్యమైంది లేదమ్మా. ఈ ప్రపంచాన్నే సృష్టించింది ఆయన. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువును సృష్టించింది ఆయననే. అమృతాన్ని సృష్టించాడు, విషాన్ని సృష్టించాడు, అన్నీ సృష్టించింది ఆయననే. ఆయన సృష్టించిన దాంట్లో ఆయనకు అసాధ్యమైంది ఏముంటదమ్మా? అందుకే వారికి నేను చెప్పాను అనేసరికి ఈ డాక్టర్ గారికి ఎక్కడ లేని ఒక 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. ఎక్కడో కొద్దిగా ఆశ ఉన్నది, ప్రభువా నాకెందుకు సంతాన భాగ్యం ఇవ్వమనే ఒక చిన్న ఆశ, ఎక్కడో ఉన్న ఆశ అది 100 అంతులుగా అనిపించింది. అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ దేవాది దేవుడు. ఆయనకు సాధ్యము కానిదంటూ లేదు. అంటే ఈ సృష్టి ఆయన అరచేతిలో ఉంది, ఈ సృష్టి ఆయన పాదపీఠం అయినప్పుడు నా గర్భఫలం ఎంత ఆయన దృష్టిలో అని తనకెంతో ధైర్యం వచ్చినంత ఒక 1000 ఏనుగుల బలము ఒకేసారి పొందుకున్నట్లుగా అనిపించింది. ప్రియ సహోదరి సహోదరులారా, వెంటనే సరే ఆమెను వెళ్ళిపోమంది. పని మనిషి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం, 3 దూతలు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు వృద్ధులైన అబ్రహాము శారాకు ఒక వరం ఇస్తూ ఉన్నారు వీరు ముగ్గురు. అదేంటో చూడండి. దేవునకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే, వచ్చే రాబో నాటికి నీ భార్య ఒక కుమారుని కంటూ ఉంది అన్నప్పుడు సారా నవ్వుతూ ఉంది. సారా, ఇంత వృద్ధురాలి వయస్సులో నాకు పిల్లలు పుట్టడం ఏంటి, నేను గర్భవతిని అవడం ఏంటి అని ఒక మానవ మాతృరాలిగా ఆలోచించింది. ఆమె ఉన్న ఆ వృద్ధాప్యంలో ముడతలు పడిన శరీరంతో ఉన్న శారా పిల్లను కలుగుడు అసంభవం. కానీ ఆమె మానవ మాతృరాలుగా ఆలోచించి ఇది ఎలా సాధ్యమవుతుంది అని నవ్విందనమాట. ఆ నవ్వినది ఈ 3 దూతలు, దేవదూతలు ఆలకించి చూచారు వాళ్ళు. అప్పుడు వీళ్ళు అంటున్నారు, దేవునకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎవరిని ప్రశ్నిస్తూ ఉన్నారు? విశ్వాసానికి తండ్రి ఎవరమ్మా? విశ్వాసానికి మూల పురుషుడైన అబ్రాహామును ప్రశ్నిస్తూ ఉన్నాడు. శారా నవ్వింది. అబ్రాహాము, నువ్వు విశ్వాసానికే తండ్రివి, తరతరాల వరకు తండ్రివి నీవే, విశ్వాసం అంటేనే నీవు. కానీ నీ భార్య నమ్మడం లేదు శారా. కాబట్టి దేవునకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నిస్తూ, రాబో 7 కూడా సరిగా ఈ సమయమునకు నేను తప్పక తిరిగి వత్తును, శారాకు కొడుకు పుట్టును. చూడనమ్మా, దేవుడిచ్చే వరం ఇది. ఈ వరాన్ని ప్రతి ఒక్కరు కూడా నమ్మి తీరాల్సిందే. అబ్రహాము నీ విశ్వాసానికి తండ్రి అని నువ్వు నమ్మగలిగితే, నువ్వు నమ్మినట్లయితే యెహోవా దేవునికి అసాధ్యమైనది ఏది లేదని ఈరోజు నువ్వు ప్రేయర్లో పెట్టుకో, నీ ప్రార్థనలో పెట్టుకో. శారాకు నువ్వు వాగ్దానం చేసి ఉన్నావు, తండ్రి నాకు కూడా అదే వాగ్దానం కావాలి. నాకు ఈరోజు గర్భఫలం లేదు, నేను అవమాన భారముతో నశించిపోవచ్చు ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంది ప్రభువా అంటే, నీవు వాక్యములో నాతో మాట్లాడినట్లుగా అగ్ని వంటి మహాశ్రమను నేను అనుభవిస్తున్నాను. ఒక అగ్నిలో కాలిపోతూ ఉన్నట్లుగా కాలిపోతూ ఉన్నాను ఈ అవమానాలతో. చూడమ్మా 13వ వచనము, 1 పేతురులో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము. బాగా ఆలోచించండి. ఒకవేళ నీకు పిల్లలే కలగరు, సంతాన భాగ్యమే లేదు, నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరిగినా వేస్టే అని ఏ డాక్టర్ చెప్పినా కూడా క్రీస్తు మహిమ
పరచబడినప్పుడు అనగా యేసు క్రీస్తు ప్రభువు నిన్ను తాకినప్పుడు, ఆయన కరుణగల హస్తము నీపైన ఉంచినప్పుడు, నీ గర్భము తెరవబడినప్పుడు మీరు ఎంత మహానందం అంటే, ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా. మహానందం అంటే మహానందముతో సంతోషించినట్లుగా మీరేం చేస్తారు? ఇప్పుడు అగ్ని వంటి మహాశ్రమలలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే, మీరు బాధపడకూడదు, ఏడవకూడదు. ఎలా ఉండాలంటే, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా, అంటే యేసు క్రీస్తు శ్రమలను ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. రాతి స్తంభమునకు కట్టి కొరడా దెబ్బలు కొట్టుట మొదలుకొని యేసు క్రీస్తు ప్రభువుని ప్రక్కలో బల్లెము పోటు పొడుచు వరకు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడో అవన్నీ కూడా పాలివారైనంతగా సంతోషించుడి. అవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయి అని నీవు సంతోషించు, దుఃఖపడవాకు. ఎందుకు సంతోషించమంటున్నానంటే, క్రీస్తు మహిమ బయలుపడినప్పుడు మీరు మహానందముతో సంతోషించెదరు కనుక. ఎందుకంటే ఆ వరాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు ప్రభువు. కాబట్టి నీవు అగ్ని వంటి మహాశ్రమలలో కాలిపోతూ ఉన్నా క్రీస్తు శ్రమలలో నేను పాలి భాగస్తురాలని సంతోషించు. ఆయన దివ్యాస్తం నీ పైకి దిగి వస్తూ ఉంది. చాలా గొప్ప వాక్యాలమ్మా ఇవి, చాలా గొప్ప వాక్యాలు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఒకవేళ నేను చెప్పిన ఇవన్నీ మీకు అబద్ధాలు అంటే నేను చెప్పినవన్నీ కూడా మీకు ఇవి నమ్మశక్యంగా లేకపోతే, ఆయన జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసినా మేలు. ఎందుకంటే ఇవి నమ్మశక్యంగాని మాటలు. ఎప్పుడైతే దేవుని కార్యాలు ఆశ్చర్యకరముగాను అద్భుత రీతిగాను ఉంటాయి, మానవుని ఊహాశక్తికి, ఆలోచన శక్తికి, జ్ఞాన శక్తికి మించినవిగా ఉంటాయి. కాబట్టి ఆ దేవుడి జ్ఞానాన్ని నీవు అర్థం చేసుకోలేవు. ఆయన జ్ఞాన రహస్యాన్ని నీకు తెలియజేసినా మేలు. ఆయన జ్ఞాన రహస్యాన్ని నీకు తెలియజేస్తే ఎంత బాగుండు. అప్పుడు దేవుని జ్ఞానము నీ ఆలోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీవు నీ మనసును ఆయన వైపు నిలిపిన యెడల, ఈ వాక్యాలు బాగా వినండి తల్లి, నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల, 14వ వచనం, పాపము నీ చేతులలో ఉండుట నీవు చూచి. పాపం ఎక్కడుంటదమ్మా? మనం దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రభువాని ప్రార్థించినప్పుడు, చేతులు చాచి ప్రార్థించినప్పుడు ఆ పాపం ఎక్కడో ఉండదంట తల్లి. మనం చేసిన పాపాలు మన చేతులలో కనబడతాయంట. మన చేసిన చెడు క్రియలు అన్నీ కూడా, మోసాలు, ఏదైనా సరే, చెడుకు సంబంధించింది ఏదైనా, సాతానుకు సంబంధించింది ఏదైనా కూడా, నీవు నిండు విశ్వాసంతో ఆ దేవాది దేవుని ముందు ఎప్పుడైతే ప్రార్థించగలుగుతావో నీ పాపాలన్నీ కూడా నీ అరిచేతులలో కనబడతాయి. ఆయన వైపు చాపిన యెడల, నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల, నీ పాపము నీ చేతుల్లో ఉండుట నీవు చూచి దానిని విడిచిన యెడల, నీకు కనబడతాయి నీ పాపాలు. నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు చూస్తావో, నువ్వు మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నీ పాపాలను విడిచిన యెడల, నీ నివాసములో నుండి, అంటే నీ గృహములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల. ఇదంతా కూడా నేను ఇంత పాపిన దైవ బిడ్డలారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను చేసిన పాపాలు నాకు తెలుసు, మీరు చేసిన పాపాలు మీకు తెలుసు. అదేవిధంగా ఎవరు చేసిన పాపాలు వారికి తెలుసు. కానీ మన మనసు ఒప్పుకోదు. మన అంతరాత్మ దేవుని సన్నిధిలో ఒప్పుకో అంటుంది, కానీ మన మనసు ఒప్పుకోనివ్వదు. బాగా గుర్తుంచుకోండి ఇది. కాబట్టి ఎప్పుడైతే నీ దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల, నీ గృహంలో నీవు ప్రార్థించినప్పుడు నీ దుర్మార్గత నీ అరిచేతులలో కనబడుతూ ఉంది. నీ నివాసంలో నీవు ఆ దేవాది దేవుని మోకరిల్లి ప్రార్థించినప్పుడు ఆ దుర్మార్గతను నీవు కొట్టివేసినట్లయితే, అనగా
తీసివేసినట్లయితే, పాప క్షమాపణను పొందుకున్నట్లయితే నిశ్చయముగా, ఇందులో వేరే ఆప్షనే లేదు, నిశ్చయముగా నిస్సందేహమే లేదు, పోతాయా లేదా, దేవుడు వరమిస్తాడా లేడా అనేదే వద్దు. ఎప్పుడైతే మారు మనసు పొందిన వ్యక్తిలో రెండు ఆలోచనలు ఉండవు దైవ బిడ్డలారా. కాబట్టి నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. ఎందుకంటే నీవు పాపాలను కడిగేసుకుంటున్నావు, శుద్ధ హృదయం గల వాడవైతున్నావు, శుద్ధ హృదయం గల దానైతూ ఉన్నావు నీవు. కాబట్టి నిర్భయుడు అంటే ఎలాంటి భయము లేని వాడవై నీవు స్థిరముగా ఉందువు దేవుని సన్నిధిలో. నీకు ఎలాంటి ఆలోచనలు కూడా రావు అని మనకు యోబు గ్రంథంలో చూడవచ్చు దైవ బిడ్డలారా. చూడండి, అపోస్తుల కార్యాలు చివరిగా ఈ వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. ఇది చక్కటి వచనం అమ్మా. ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఖచ్చితంగా దీన్ని గుర్తుంచుకోవాలి. అవసరమైతే మీరు అండర్లైన్ చేసుకోండి బైబిల్ గ్రంథంలో. నేను చదువుతాను చూడండి. దేవుని గురించి దావీదు ఇట్లనెను, నేను ప్రభువును నా ఎదుట చూచుచుంటిని, ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను భయపడను. ఇది విశ్వాసం, దృఢమైన నమ్మకము దైవ బిడ్డలారా. ప్రార్థన చేసేటప్పుడు దావీదు ఏమని అనుకొని ప్రార్థన చేస్తున్నాడంటే, నా ప్రభువును నేను నా ఎదుట చూచుచుంటిని. నా ఎదుట ఎవరు కనబడుతున్నారో నేను కళ్ళు మూసుకుంటే నా ప్రార్థనలో నా మనోనేత్రాలు తెరవబడుతూ ఉన్నాయి. నిండు విశ్వాసంతో నేను ప్రార్థించేటప్పుడు ఆ దేవాది దేవుని సన్నిధిలో నా మనోనేత్రములు తెరవబడి నా ఎదుట నేను నా ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు. సాక్షాత్తు దేవాది దేవుణ్ణి ప్రార్థనలో చూస్తూ ఉన్నాడంట దావీదు. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు, ఇక నాకు భయం ఎందుకు. దైవ బిడ్డలారా, ఈ ప్రేయరు మీరు అండర్లైన్ చేసుకోండి బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే ఇది చాలా గొప్ప వాక్యము. ఆ దేవాది దేవుడు నా ద్వారా తన పరిశుద్ధ అమూల్యమైన జీవము గల వాక్యాన్ని వెలువరించాడని విశ్వసిస్తున్నాను. ఆలకించిన మీ అందరినీ కూడా ఆ దేవాది దేవుడు నిండుగా దీవించాలని, మీలో ఉన్న ప్రతి వ్యాధి బాధను కూడా, సైతాను శోధనలను కూడా, వ్యాధి బాధల నుండి కూడా, ప్రతి ఒక్క దాని నుండి మీ అందరిని విముక్తులను చేసి ఆ దేవాది దేవుని యొక్క పవిత్రాత్మ శక్తిని మీ అందరిలో నింపి ఆ దేవాది దేవుని యొక్క జీవమైన మార్గంలో నడుచుటకు మిమ్మల్ని ఎన్నుకొన్నాడని నిండు మనసుతో విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్.